రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి 317 జీవో పెద్ద సమస్యగా మారింది. దాన్ని స్థానికత కోసం తీసుకొచ్చినటువంటి ఆ జీవో, ఆ ఉద్యోగుల్ని స్థానికత కోల్పోయేలా చేసినటువంటి ఆ జీవో పరిస్థితి. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఈ జీవోను గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఈ జీవోని మేము రాగానే ఎత్తేస్తామని చెప్పారు. ఒక్క సైన్‌తోని ఈ జీవో మొత్తం పోతదని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి 20 నెలలైనా ఆ జీవో ఇంక అట్లనే ఉంది. ఆ జీవో వల్ల బాధింపబడుతున్న ఉద్యోగుల సంఖ్య రోజురోజుకు ఎక్కువగానే ఉన్నది. వాళ్ళ సమస్యలు తీరట్లేదు. ఈ 317 జీవో ఎట్లా వచ్చింది? అసలు ఇష్యూ ఏంది? ఎట్లా మొదలైంది? ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల జేఏసీలో కీలకంగా పాత్ర పోషించినటువంటి టిగారియా గురుకులాలకు సంబంధించి ఏదైతే టిగారియా సెంట్రల్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి డాక్టర్ అద్దంకి మధుసూదన్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఏంటి సార్ ఈ తెలంగాణ తెలంగాణ ఉద్యమం వచ్చిందే స్థానికత కోసం. నీళ్లు, నిధులు, నియామకాలు మన ఉద్యోగాలు మనకే కావాలి. మన నీళ్లు మనకే కావాలి. మన నిధులు మనకే కావాలని ఆశయంతో ఉన్నటువంటి ఆ ఉద్యమం వచ్చింది. అయితే 317 జీవో గత కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినటువంటి 317 జీవో ఉద్యోగుల్ని వాళ్ళ జిల్లాకు గాకుండా, వాళ్ళ ప్రాంతానికి గాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయేలా చేసినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని మేము రాగానే రద్దు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా గానీ దాన్ని ఇంకా మీనమేషాలు లెక్కిస్తా ఉన్నది. ఏంటసలు సమస్య ఎక్కడ మొదలైంది? పరిష్కారం అయ్యే అవకాశం ఉందా? లేదా? తప్పకుండా పరిష్కారం అనేటటువంటిది వస్తుందండి. కాకపోతే దీనికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అడ్డంకి ఏందంటే, ఉద్యోగుల సమస్య అనేటటువంటిది రాజకీయ సమస్య ఎప్పటికి కాకూడదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏమైందంటే, ఆ గవర్నమెంట్ చేయలేదు కాబట్టి మేము చేస్తామని చెప్పేసి, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత కాలయాపనల పేర్లతోటి కమిటీలు వేయడం, ఆ కమిటీల వల్ల సుమారు 2 సంవత్సరాలు పూర్తి అయినప్పటికి కూడా ఉద్యోగులకు న్యాయం అనేటటువంటి 317 వల్ల జరగలేదు. ఒక స్థిరమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటే ఎన్నో సంస్కరణలు వచ్చినాయి, ఎన్నో చట్టాలు మార్చబడ్డాయి. కాన్స్టిట్యూషన్లోనే ఉంది, పార్లమెంట్లో కానీ అనుకున్నటువంటి విధంగా మార్చుకోవచ్చు అనేటటువంటిది. సో ఆ రకమైనటువంటి నిర్ణయం ఖచ్చితంగా తీసుకునేటువంటి ప్రభుత్వం లేకపోవడం అనేటటువంటిది మా ఉద్యోగులకు ఉన్నటువంటి ఒక పెద్ద బాధాకరమైనటువంటి అంశంగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా దీనికి పరిష్కారం అనేది ఉంటుంది. అయితే ఈ 317 అనేటటువంటిది స్థానికత అనేటటువంటిది ఈ రోజుది కాదండి. ఇది చరిత్రపరంగా తీసుకుంటే సుమారు ఒక 500 సంవత్సరాల నుంచి కూడా మన దగ్గర మనం మొత్తం చరిత్ర చూసినట్టయితే బహమనీ సుల్తాన్లు ఎప్పుడైతే ఉన్నారో, బహమనీ సుల్తాన్లు విడిపోవడానికి 5 ప్రాంతాలుగా విడిపోవడానికి కారణం అనేటటువంటిది కూడా స్థానికతనే, ముల్కీ నాన్ మిల్క్ అనేటటువంటిది. సో అప్పుడు ఆ స్థానికత అనేటటువంటిది కొనసాగిన తర్వాత ఎక్కడైతే గోల్కొండ ఏదైతే కుతుబ్ షాహీల పరంగా వచ్చిందో, అప్పుడు వాళ్ళు ఈ స్థానికత అనేటటువంటి అంశం ఉండకూడదని స్థానికులకు ఒక పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో అక్కన్నమాదన్లను వారు ప్రధానమంత్రులుగా చేయడం వల్ల చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అప్పుడు కుతుబ్ షాహీలు పరిపాలన సాగించడం జరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి నిజాం నవాబు పీరియడ్లో ఏదైతే సాలార్జంగ్, అప్పుడు చుట్టూ భారతదేశం అంతా బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నప్పుడు, ఇక్కడ నిజాం సామ్రాజ్యం ఉన్నప్పుడు జరిగినటువంటిది సాలార్జంగ్ అయితే సంస్కరణలు మొదలుపెట్టాడు. ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు ఉండాలి, ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళ ద్వారానే మనం రాజ్యం చేయొచ్చు అనేటటువంటి ఒక ఆలోచన అనేటటువంటిది ఏదైతే క్రియేట్ చేయబడదో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీస్ నుంచి అప్పుడు ఈ దక్కన్కు లక్నో వాళ్ళని ఎవరైతే చదువుకున్నటువంటి ఇంగ్లీష్ చదివినటువంటి వాళ్ళందరినీ కూడా తేవడం వల్ల అప్పుడు కూడా ఒక పెద్ద ఉద్యమం అనేటటువంటిది స్టార్ట్ అయింది, ముల్కీ నాన్ ముల్కీ అనేటటువంటిది. సో ఇదే రాను ఎక్కడి వరకు వచ్చింది అంటే తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమం 1969లో ఏదైతే ఒక వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమంలో కూడా స్థానికత ఒక ముఖ్యమైనటువంటి అంశమైంది. సో ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ మెర్జ్ అయినరో అప్పుడు 1975లో రాజ్యాంగ పరంగా ఉద్యోగస్తులకు హక్కులు అనేటటువంటి ఇవ్వడం జరిగింది. స్థానికత అనేటటువంటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము కంటిన్యూ చేస్తామంటాడు. సో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఒక 6 జోన్లుగా విభజించడం జరిగింది. ఏదైతే ఆంధ్రాకు 2 జోన్లు, రాయలసీమ అదేవిధంగా తెలంగాణకు కూడా 2 జోన్లు, 5th and 6th. ఇక్కడ ఉన్నటువంటి 10 జిల్లాలు కూడాను అదే విధమైనటువంటి స్థానికత పేరు మీద 5th and 6th అంటే లోకల్ వాళ్ళకు అవకాశం ఉండాలని చెప్పేసి 371D అనేటటువంటి కాన్స్టిట్యూషన్లో ఒక ఆర్టికల్ పొందుపరచడం జరిగింది 1975. అప్పుడు పొందుపరిచినటువంటి దాని ద్వారానే చాలా వరకు ఉద్యోగాలు అనేటటువంటివి స్థానికులకు రావడం అనేటటువంటిది జరిగినటువంటి అంశం. అయితే రాను జరిగినటువంటి పరిణామ క్రమంలో కొన్ని వైలేషన్స్ జరగడం వల్ల మళ్ళీ తెలంగాణ ఉద్యమం పుంజుకోవడం,
ఈ తెలంగాణ కొత్తగా వచ్చే ఇప్పుడు నూతన తెలంగాణ ఉద్యమం ఏదైతే కొత్తగా జరిగినటువంటి దానిలో తెలంగాణ సాధించడానికి ఉన్నదో దీంట్లో ఉద్యోగులు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. ఎలాంటి పాత్ర అనేటటువంటిది అంటే ఉద్యోగులు అనేటటువంటిది లేకపోతే తెలంగాణ ఉద్యమం రాదు అనేటటువంటిది అప్పుడు ఉన్నటువంటి ఒక ఇది. కాబట్టి సకల జనులతో పాటు ఉద్యోగులు కీలకమైనది. ఎందుకు అని అంటే స్థానికత అనేటటువంటిది, నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటిది తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రగాఢమైనటువంటి వాంఛ. మా నీళ్లు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, తర్వాత మా స్థానికత మాకు ఉండాలంట. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ వచ్చింది, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి లాస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఈరోజు నిజమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. వారు ఏ స్థానికత కోసమైతే మీరు పోట్లాడుతున్నారో అదే స్థానికత కోసం మళ్ళీ మీరు పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది చూడండి అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండో ఈరోజు అదే పరిస్థితిలో కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడి చాలా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. సో దీనికి పరిష్కారం అనేటటువంటిది ఖచ్చితంగా వస్తుంది. రాజకీయపరమైనటువంటి సంకల్పం అనేటటువంటిది అవసరం. సార్, ఇప్పుడు 317 జీవో అనేది కేసీఆర్ ప్రభుత్వం ఎందుకోసం తీసుకురావాల్సి వచ్చింది? ఎవరు అడిగారు దాని? వాళ్ళు గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చింది? గతంలో ఏదైతే 5th జోను 6th జోను అనేటటువంటిది ఉన్నదో అంటే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాలను కేసీఆర్ గారు 33 జిల్లాలుగా విడగొట్టడం జరిగింది. 33 జిల్లాలుగా విడగొట్టినప్పుడు అప్పుడున్నటువంటి స్టాఫ్ ఏదైతే ఉందో వాటిని డిస్ట్రిబ్యూట్ చేయాలి, అన్ని జిల్లాల్లో సమానమైనటువంటి నిష్పత్తిలో ఉద్యోగులు ఉండాలంటటువంటిది ఒకటి. ఎట్ ది సేమ్ టైం కొత్త వారికి అపాయింట్మెంట్ రావాలంటటువంటి ఒక ఉద్దేశంతో కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 వచ్చిన తర్వాత ఏదైతే 75కు నిజంగా చెప్తే పార్లమెంట్లో అమెండ్మెంట్ జరగాల్సినటువంటి 371Dని పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయకుండా కేవలం రాష్ట్రపతి ఉత్తర్వులు అనేటటువంటి దాని ప్రకారం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018ను క్రియేట్ చేసి దాని తర్వాత వచ్చినటువంటి 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా 317 జీవో అనేటటువంటిది 2021లో ఇవ్వడం జరిగింది. ఉద్దేశం అనేటటువంటిది ఏంటంటే ఉద్యోగస్తులను అందరినీ డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు, అన్ని ప్రాంతాల్లో ఉండాలి. ఎందుకంటే ఒక ప్రాంతం నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే జిల్లాలో అప్పుడు ఒక్కొక్క జిల్లా 5 జిల్లాలుగా విడిపోయింది, జోనల్ పోస్టులు వచ్చినాయి. ఆ జోనల్ పోస్టులు వచ్చినప్పుడు అందరు ఒకటే చోట ఉన్నట్టయితే మళ్ళీ వేరే జిల్లాలో ఇంబ్యాలెన్స్ అవుతుంది. అట్ ది సేమ్ టైం అన్ని చోట్ల రిజర్వేషన్ ఉండాల్సి వస్తుంది. సో ఒక రకమైనటువంటి ఉద్దేశంతో చేసిండ్రు. కానీ ఆ ఇచ్చినటువంటి జీవోలో చాలా లోటుపాట్లు ఉండడం అనేటటువంటిది ఉద్యోగులకు ఒక శాపంగా పరిణమిస్తుంది. ఏదైతే అన్ని జిల్లాలకు సరైన నిష్పత్తిలో ఉద్యోగులను పంచేందుకు తెచ్చినటువంటి ఆ జీవో ఆ ఉద్యోగులను వాళ్ళ జిల్లాకు కాకుండా వేరే జిల్లాకు పంపించడానికి ఎట్లా జరిగింది? అట్లా ఎక్కడ లోపం జరిగింది? ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే పని చేస్తున్నటువంటి ఉద్యోగుల సంఖ్యను మాత్రమే పరిమితంగా ఒక ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పని చేస్తున్నటువంటి ఉద్యోగులు కాదు, శాంక్షన్డ్ పోస్టులు అనేటటువంటి తీసుకున్నట్టయితే అసలు ఈ ప్రశ్న ఇంత గందరగోళం అనేటటువంటిది వచ్చేది కాదు. ఒక జిల్లాలో సపోజ్ 100 పోస్టులు ఉంటే ఆ 100 పోస్టులను 5 జిల్లాలుగా డివైడ్ చేయబడినటువంటి ఒక జోన్ను ఒక్కొక్క జిల్లాకు కొన్ని పోస్టులు వచ్చేవి. ఈ 70 మంది కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యేటటువంటి. అట్లా కాకుండా 100 పోస్టులను పరిగణలోకి తీసుకోకుండా 70 పని చేస్తున్నటువంటి వాళ్ళని మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేయాలనేటటువంటి ఒక ఆలోచన అనేటటువంటిది చాలా బలమైనటువంటి ఆలోచన. అది ఎందుకు మూర్ఖపు ఆలోచన మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. దానివల్లనే మహబూబ్నగర్ స్థానికుడు ఆదిలాబాద్లో పనిచేయడం, ఆదిలాబాద్ స్థానికుడు పోయి ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి ఖమ్మంలో పనిచేయడం. సో రకరకాలైనటువంటి వింతైనటువంటి ఆర్డర్లు రావడం, ఒక ఆందోళన అనేటటువంటిది చాలా పెట్టరేగిపోవడం అనేటటువంటిది జరిగింది ఉద్యోగస్తుల్లో. ఇది జరిగినటువంటి వాతావరణం. సో బేసికల్గా అలా జరగకుండా ఉండేది. మొత్తం పోస్టులను తీసుకొని ఇంతమంది ఉన్నారు, డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత మిగిలిన వాటికి నోటిఫికేషన్స్ ఇస్తామన్నట్టయితే ఏ సమస్య అనేటటువంటిది ఉత్పత్తి రాకపోయేది. ఇది జరిగినటువంటిది కొన్ని లోపాలు అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున జరిగింది. సార్, ఇప్పుడు ఈ 317 జీవో వల్ల సీనియర్లు అంతా పట్టణ ప్రాంతాలకు, సెమీ అర్బన్ ప్రాంతాలకు వస్తే జూనియర్ ఉద్యోగులు అప్పుడే సర్వీస్లోకి వచ్చినటువంటి వారు అసలు దూరానికి వాళ్ళకి జిల్లాకు సంబంధం లేకుండా వాళ్ళ ఉమ్మడి జిల్లాకు సంబంధం లేకుండా కూడా చాలా మంది దూరం పోయినట్టు అక్కడక్కడ మనం వాళ్ళు మాట్లాడుతుంటే వినిపిస్తాం. వాస్తవం, అది వాస్తవమే. ఇక్కడ కేవలం సీనియారిటీ, అదే నేను ఇంతకుముందు చెప్పినట్టు టోటల్ శాంక్షన్డ్ పోస్టులు తీసుకుంటేనేమో ఇంత ప్రాబ్లం రాకపోయేది. పని చేస్తున్నటువంటి వాళ్ళను మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేసే వరకు పని చేస్తున్న వాళ్ళ దాంట్లో క్రైటీరియా ఏంటి? సీనియర్, జూనియర్. ఈ క్రైటీరియా మాత్రమే తీసుకోవడం వల్ల ఏంటంటే సీనియర్ కోరుకున్న ప్రాంతానికి వెళ్ళిపోయిండు, జూనియర్ను బలవంతంగా అక్కడ నుంచి పోస్ట్ లేవని చెప్పి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. సో దానివల్ల ఇప్పుడు మీరు చూడండి, హైదరాబాదు, అదే మేడ్చల్ రంగారెడ్డి అండ్ రంగారెడ్డి జిల్లాలో
మొత్తం జిల్లాల నుంచి వచ్చేసి ఇక్కడ ఆక్యుపై చేయడం అనేటటువంటిది జరిగింది. సో చాలా అక్రమాలు అనేటటువంటివి కూడా జరిగినాయి. ఎందుకంటే ఇప్పుడు ఆసిఫాబాద్లో ఒక సీనియర్ ఉద్యోగి ఉండనుకుందాం. అతను కోరుకుంటే 317 జీవో కింద ఇటు రంగారెడ్డి జిల్లా కానీ మేడ్చల్ కానీ రావచ్చా? రాదు. జోనల్ గతంలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 క్యాడర్లు ఉండేటటువంటివి. ఇప్పుడు 4 క్యాడర్స్ వచ్చినాయి. అప్పుడు ఏంటంటే డిస్ట్రిక్ట్ క్యాడరు, తర్వాత జోనల్ క్యాడరు, స్టేట్ క్యాడర్. ఇప్పుడు 4 క్యాడర్స్ క్రియేట్ చేయబడ్డాయి. ఒకటేంటి డిస్ట్రిక్ట్ క్యాడరు, జోనల్ క్యాడరు, మల్టీ జోన్ క్యాడర్ అనేటటువంటిది కొత్తగా వచ్చింది. మల్టీ జోన్ వచ్చిన తర్వాత స్టేట్ క్యాడర్. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఆసిఫాబాద్లో ఉన్నటువంటి వ్యక్తి మల్టీ జోన్ 1 కింద వస్తారు. అంటే కొన్ని జోన్లన్నీ కూడా ఒక మల్టీ జోన్ కింద చేసింది. ఇప్పుడు 5, 6, 7 జోన్లు ఏవైతే ఉన్నాయో 5, 6, 7 జోన్లనేమో మల్టీ జోన్ 2 అంటారు. తర్వాత అదేవిధంగా మల్టీ జోన్ 1 అంటే ఏంటంటే 1, 2, 3, 4 జోన్లు ఏవైతే ఉన్నాయో మల్టీ జోన్ 1. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ రావడానికి రాదు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అదే ఆసిఫాబాద్లో ఉన్నటువంటి వ్యక్తి ఆదిలాబాద్ పోవచ్చు, పట్టణ ప్రాంతాన్ని. అక్కడున్న పట్టణ ప్రాంతం అతనికి సౌలభ్యంగా ఉంటుంది. ఓకే, మొత్తానికైతే ఇది స్థానికత కోసం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం సదుద్దేశంతో తెచ్చినప్పటికీ ఇది జటిలంగా మారి అసలు ఇది జీవోనే పెద్ద సమస్యగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఎట్లా దీనికి పరిష్కారం? ఏం లేదు. 317 అనేటటువంటిది స్థానికుడుగా కాకుండా పోయేటటువంటి ఇచ్చినటువంటి జీవో. దీనికి పూర్తి స్థాయిలో విరుగుడు అనేటటువంటిది సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసినటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆ రకమైనటువంటి పనులు చేయట్లేదు. చాలా రిటైర్మెంట్స్ అయినాయి. రిటైర్మెంట్ అయినప్పుడు కూడా వారు స్థానికంగా తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అట్లా చేయట్లేదు. కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి అయితే కమిటీ ఉందో ఆల్రెడీ 317 జీవోలో ఉన్నటువంటి రిలాక్సేషన్స్ని ఇంప్లిమెంట్ చేసిండ్రు తప్ప కొత్తగా వాళ్ళ వల్ల ఒరిగిందనేటటువంటిది ఇప్పటివరకు ఉద్యోగస్తులకు ఏం లేదు. ఆల్రెడీ 317 జీవో తీసినప్పుడు దాంట్లో కొన్ని రిలాక్సేషన్స్ అయితే స్పౌజ్ కేసు, మెడికల్ కేసు, మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ ఉంటే అట్లాంటివి ఇచ్చిండ్రు. మళ్ళీ అవే ఇంప్లిమెంట్ చేసిండ్రు. అంటే ఎక్కడైతే ఇంప్లిమెంట్ కాలేదో అక్కడ మాత్రం ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది తప్ప కొత్తగా సౌలభ్యంగా ముఖ్యంగా ఏంటంటే స్థానికత అనేటటువంటి దాన్ని పరిగణలోకి తీసుకోవాలనేటటువంటిది ఇప్పుడు పరిస్థితి లేదు ప్రస్తుతం. దానివల్ల ఈ యొక్క గందరగోళం ఇంకా కొనసాగుతుంది. సుమారు 10,000 మందికి పైగా ఉద్యోగస్తులు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు, వాళ్ళ ఊర్లను వదిలిపెట్టి, కట్టుకున్న ఇండ్లను వదిలిపెట్టి, ఫ్యామిలీస్ను వదిలిపెట్టి చాలా సుదూర ప్రాంతాల్లో పనిచేస్తూ మానసికమైనటువంటి క్షోభను చాలా అనుభవిస్తున్నారంటే మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. సరే, ఇది ఈ జీవోకి సంబంధించి ప్రభుత్వం చేయదలుచుకుంటే అప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఏదైతే ఈ జీవో తీసుకొచ్చారో ఇప్పుడు కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారమే ఈ జీవోను రద్దు చేసి ఏదైతే మనకు ఇప్పుడు ఉద్యోగులు కోరుతున్నారు 317 జీవో బాధితులు కోరుతున్నట్టుగా చేయడానికి ఆస్కారం ఉంటుంది కదా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎందుకు చేయట్లేదు? సంకల్పం నేను ఇంతకుముందు చెప్పినట్టు ఉద్యోగస్తుల సమస్యలు ఉద్యోగస్తులు మాత్రమే పరిష్కరించుకోవాల్సినటువంటి పరిస్థితిలో రాజకీయపరమైనటువంటి అంశంగా తీర్చిదిద్దినప్పుడు కొన్నిటికి పరిష్కారం అనేటువంటి రావు. రకరకాలైనటువంటి ఆలోచనలు లేకుంటే కొన్ని సంఘాల యొక్క ఒత్తిళ్లు ఏదన్నా అనుకోండి. కానీ అల్టిమేట్ లాస్ ఎవరికి అవుతుందంటే ఇది సింపుల్గా చెప్తాను నేను. ఐఏఎస్ ఆఫీసర్స్కు, ఐపీఎస్ ఆఫీసర్స్కు కానీ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్కు వాళ్ళు ఎక్కడ పనిచేసినా అవే సౌకర్యాలు ఉంటాయి. ఎక్కడ ఈవెన్ హైదరాబాద్లో పనిచేసినా అవే ఉంటాయి, అమరావతిలో పనిచేసినా అదే సౌకర్యాలు, ఎక్కడ పోయినా వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ 317 జీవో తీసినటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సోమేష్ కుమార్ గారు, వారిని ఎప్పుడైతే ఆంధ్రాకు షిఫ్ట్ చేసిండ్రో ఇమ్మీడియట్గా క్యాట్కు పోవడం, హైకోర్టుకు పోవడం, నానా యాగిబడి చివరికి తప్పదు నువ్వు ఆంధ్రప్రదేశ్ పోవాలంటే విఆర్ఎస్ తీసుకోవడం అంటే. అదేవిధంగా ఒక 5-6 మంది ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్. మరి హైదరాబాదు ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళది స్థానికం కూడా కాదు. పోనీ ఈ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతంలో ఉండాలని కూడా కాదు. బీహార్ నుంచో, తమిళనాడు నుంచో, ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచో వచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే చోటికి పోలేనప్పుడు ఇక్కడనే పుట్టి అదే ఊరిలో జాబ్ చేసుకుంటూ లేకుంటే అదే ప్రాంతంలో చేస్తున్నటువంటి ఒక ఉద్యోగిని మాత్రం నువ్వు సుదూర ప్రాంతాలకు పోవాలి, నీ ఇష్టం తప్పదు, ఇది ఉద్యోగం అనేటటువంటి ఒక హుకుం జారీ చేయడం అనేటటువంటిది ఉద్యోగులను చాలా వరకు కించపరచడం, తెలంగాణ ఉద్యమాన్ని మాత్రం పూర్తిగా అవమానపరచడం అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా హామీ ఇచ్చి ఉన్నది, మేనిఫెస్టోలో పెట్టింది. అట్లాగే 317 జీవో వచ్చినప్పుడు ఇది ఒక చీకటి జీవో, దీన్ని రాత్రికి రాత్రే మేము అధికారంలోకి వస్తే రాత్రికి రాత్రే ఈ జీవోని తీసేస్తాం, అందరికీ రిలాక్సేషన్ కల్పిస్తామని అనేక వేదికలపై నాడు పిసిసి చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చి 20 నెలలు దాటింది, మళ్ళీ ఎందుకు వీళ్ళు చేయట్లేదు?
ప్రభుత్వం మారింది కానీ అధికారులు మారలే. అదే అధికారులు మళ్ళీ పెత్తనం చేస్తున్నారు. గతంలో ఏ అధికారులు అయితే కేసీఆర్ గవర్నమెంట్లో పనిచేసిండ్రో, ఏ అధికారులు అయితే కేసీఆర్ గవర్నమెంట్లో చక్రం తిప్పిండ్రో, ఏ అధికారులు అయితే కేసీఆర్ గవర్నమెంట్లో జీవోలను రిలీజ్ చేసిండ్రో, ఇప్పుడు అదే అధికారులు మళ్ళీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో చేయడం వల్ల మార్పు అనేటటువంటిది రాదు. మార్పు అనేటటువంటిది రావాలంటే రాజకీయ పరంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నారో ఇది మా మేనిఫెస్టో, ఇది ఖచ్చితంగా మేము చేస్తాం అని చెప్పాం కాబట్టి దీనికి విరుగుడు చూడండి అనేటటువంటి ఒక హుకుం జారీ చేస్తే ఖచ్చితంగా దీనికి పరిష్కారం వస్తుంది. అట్లా కాదు, ఒక ముగ్గురు ఫస్ట్ మంత్రుల కమిటీల తర్వాత ఆఫీసర్స్ కమిటీల తర్వాత ఇంకో కమిటీ. సో దీనివల్ల జరిగేటటువంటిది టైం వేస్ట్. దీంట్లో జరుగుతున్నది ఏంటంటే చాలామంది ఉద్యోగస్తులు నిరాశ నిస్పృహలతోటి పోవడం, తర్వాత కొత్తగా ఎవరైతే ఉద్యోగాలకు వచ్చిండ్రో వాళ్ళు ఈవెన్ జోన్లు మారడం కోసం కూడా ఉద్యోగాలను వదిలిపెట్టి మళ్ళీ పరీక్షలకు సిద్ధమైపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెదక్ జిల్లాను మూడు జిల్లాలు చేసిండు, సంగారెడ్డి, సిద్దిపేట అండ్ మెదక్. సో 3గా చేసినప్పుడు 3 ఒకటే జోన్లో ఉండాలి. కానీ అదేమో ఆశ్చర్యమో కానీ సిద్దిపేట మెదక్నేమో మల్టీ జోన్ 1లో పెట్టిండ్రు, సంగారెడ్డిని తీసుకొచ్చి మల్టీ జోన్ 2లో పెట్టిండ్రు. అంటే అప్పటి వరకు కలిసి ఉన్నటువంటి ఉద్యోగుల మధ్య ఒక విభజన అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్రమోషన్స్ వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు అక్కడికి పోవడానికి రాదు, అక్కడ వాళ్ళు ఇక్కడికి పోవడానికి రాదు. అంటే సిద్దిపేట వ్యక్తి సంగారెడ్డిలోకి ఎప్పుడు పని చేయలేడు. అంతే. సంగారెడ్డిలో ఉన్నటువంటి వ్యక్తి సిద్దిపేట కాదు మెదక్ కూడా పోలేడు. సో ఈ రకమైనటువంటి ఒక వ్యత్యాసం అనేది ఇంతకుముందు నిజామాబాద్ జిల్లా జోన్ 6లో ఉండే, అదే కామారెడ్డి జిల్లా జోన్ 6లో ఉండే. సో అవన్నీ తీసుకుపోయి ఇప్పుడు మల్టీ జోన్ 1లో పెట్టిండ్రు. పెట్టే వరకు ఏమైపోతుంది, ఆ ఎంప్లాయ్ ఇక్కడనా అక్కడనా అనేటటువంటిది. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు క్లియర్గా చెప్పట్లేదు. నోటిఫికేషన్ ఇచ్చినాక ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత లేదు మీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం మేము డివైడ్ చేస్తామంటున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు ఏవైతున్నాయో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత జరిగినటువంటిది ఏముంది, తర్వాత ఆఫ్టర్ 2 years ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 అని చెప్పి 317 అని చెప్పి వాళ్ళ జిల్లాలు కానటువంటి ప్రాంతాలకు కూడా చేసేసి ఒక జిల్లా వాళ్ళు ఇప్పుడు సంగారెడ్డి జిల్లా వాళ్ళు మహబూబ్నగర్ జిల్లాలో పనిచేయాలి, మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు నల్గొండ జిల్లాలో పనిచేయాలి. ఉద్యోగాలు ఇచ్చినప్పుడు చెప్పి ఉంటే వాళ్ళు జాయిన్ అయ్యేవాళ్ళు, జాయిన్ కాకపోయేవాళ్ళు. అదేవిధంగా గురుకులాలలో కూడా కాంట్రాక్ట్ టీచర్ల రెగ్యులరేషన్ చేసినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు నోటిఫికేషన్లో లేదు, రెగ్యులరేషన్ చేసినప్పుడు లేదు. కానీ సడన్గా అంత అయిపోయిన తర్వాత మీది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వర్తిస్తుందని చెప్పేసి వాళ్ళని దిక్కుకోరిని కొట్టడం వల్ల ఈరోజు సుమారు ఒక 200 కుటుంబాలు ఆల్మోస్ట్ వాళ్ళు హైకోర్టులో గురుకులాలలో ఉన్నటువంటి కోర్టు కేసులు ఎక్కడ లేవు. ప్రతి ఎంప్లాయ్ కూడా కోర్టుకోవడం, స్టే తెచ్చుకోవడం, ఇక్కడనే కొనసాగడం. దీనివల్ల అక్కడ దెబ్బ ఎఫెక్ట్ అవుతుంది, ఇక్కడ ఎఫెక్ట్ ఉంది అడ్మినిస్ట్రేషన్ అనేది. సో దీనికి ఒక పరిష్కారం అనేటటువంటిది స్థానికత అనేది తీసుకుంటే తప్ప ఏది కాదు. స్థానికత తీసుకోవాలి. ఆల్రెడీ రిటైర్మెంట్స్ చాలా అయినాయి, సూపర్న్యూమరీ పోస్టులు కూడా గవర్నమెంట్ క్రియేట్ చేయొచ్చు. దాని ప్రకారం చేస్తుంటే స్లోగా రిటైర్ అవుతున్నప్పుడు ఆ ప్లేసెస్లో అడ్జస్ట్ కావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ జరగాల్సింది ఏంటంటే రాజకీయ పరంగా రేవంత్ రెడ్డి గారు మేము ఇచ్చిన మాట తప్పం, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అమలు చేస్తామనేటువంటి ఒక స్థిర నిర్ణయం తీసుకొని అధికారులకు ఆ యొక్క ఆజ్ఞ జారీ చేస్తే తప్ప దీనికి పరిష్కారం కాదు. ఎవరి దగ్గరికి పోయినా కూడా అయిపోయిందన్న టైప్లోనే ఉంటున్నారు తప్ప ఈ ఫీల్డ్ మీద వస్తే తెలుస్తుంది. కరెక్ట్గా ఫీల్డ్ మీద వచ్చి కానీ ఉద్యోగస్తుల మీటింగ్లకు వచ్చి కానీ దాని ద్వారా తెలుసుకుంటే పూర్తి స్థాయిలో విషయం అర్థమవుతుంది. 10,000 మంది ఎంప్లాయీస్ ఈరోజు ఘోష పెట్టుకుంటున్నారు. ఈ 317 అయితే స్థానికత కోల్పోయినటువంటి ఉద్యోగస్తుల యొక్క శాపం అనుకోండి, లేకపోతే వారు చూపించినటువంటి పోరాటం అనుకోండి, గత ప్రభుత్వం కూలిపోవడానికి అదొక ప్రధానమైనటువంటి కారణం. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే తప్పు చేస్తుంది. తప్పును సరిదిద్దుకోవడం అనేటటువంటిది ఎట్టి పరిస్థితిలో జరగట్లేదు. సో ఇది ఆటోమేటిక్గా జరగబోయేటటువంటి పరిణామం అనేది అది వాళ్ళకు తెలుసు, అయినా జరుగుతుంది. అది సార్ కొత్త రిక్రూట్మెంట్లకు సంబంధించి ఒక ప్రధానమైన కామెంట్ వినిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ మనం చూస్తే. ఇప్పుడు ఏదైతే సీనియర్లు అర్బన్ ప్రాంతానికి వచ్చారో ఈ అర్బన్ ప్రాంతంలో అసలు పోస్టులు ఖాళీ ఉండట్లేదు. ఎవరైతే ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు పోస్టులు ఖాళీ ఉండట్లేదు. అదే రూరల్ ప్రాంతం ఇప్పుడు ఆసిఫాబాద్ కావచ్చు, ములుగు కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, అట్లాంటి ప్రాంతంలో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా అక్కడ పోస్టులు ఖాళీ ఉండి రిక్రూట్మెంట్ ఎక్కువ నడుస్తూ ఉన్నది. ఇక్కడ కనీసం మంచి ర్యాంకులు వచ్చినా కానీ రాలేదని చెప్తా ఉన్నారు. ఏంటి అసలు ఈ సమస్య? ఎగ్జాక్ట్లీ అది ఎందుకనంటే ఈ తారతమ్యత అనేది క్రియేట్ చేయబడ్డది. ఇప్పుడు దీంట్లో 2 విధాలుగా చూడవచ్చు. ఒకటి సీనియారిటీకి విలువ ఇవ్వడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే
చాలా మంది సీనియర్స్ హైదరాబాద్ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలకు వచ్చిన తర్వాత మళ్ళీ మ్యూచువల్స్ పేరు మీద కొన్ని లక్షల రూపాయలను జూనియర్స్ దగ్గర తీసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడం జరిగింది. ఒక 2 రోజుల ముందు రిటైర్ అయ్యేటటువంటి వాళ్ళు, 2 నెలల ముందు రిటైర్ అయ్యేటటువంటి వాళ్ళు అక్కడ పోవడం 10 లక్షలు 20 లక్షలు చాలా పెద్ద ఎత్తున చేతులు మారినాయి. అంటే ఎవరికి ఇచ్చారు డబ్బులు? ఇంటర్నల్ చేంజెస్. ఒక సంఘం, బాహటంగా సంఘం, ఒక సంఘం నాయకులు కొంతమంది ఎదురుగా ఉండి. అంటే ఏ స్థాయిలో జరుగుతాయి ట్రాన్స్ఫర్లు? డిఈఓ స్థాయి, డిఈఓ లెవెల్ లేకుంటే గవర్నమెంట్ లెవెల్? జోనల్, గవర్నమెంట్ నుంచి జీవో రావాలి. 2 జోన్ల మధ్య ట్రాన్స్ఫర్ కాబట్టి ఏం చేస్తారంటే ఇద్దరు అప్లికేషన్ పెట్టుకుంటారు, అమౌంట్ మారుతుంది. ఆయన అక్కడ పోయి రిటైర్ అయిపోతాడు. ఇక్కడ ఈ క్యాండిడేట్ రావడం వల్ల ఇక్కడ పోస్టులు రావు. ఇప్పుడు ఫస్ట్ బేసికల్గా ఇక్కడ మనం అర్థం చేసుకున్నది, ఒక సీనియర్ ఇక్కడ వచ్చి రిటైర్ అయితే ఈ ప్రాంతం వానికి పోస్ట్ వస్తుంది, జాబ్ వస్తుంది, కొత్త వానికి జాబ్ వస్తుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, సీనియర్ మళ్ళీ అక్కడ వెళ్ళిపోయి మళ్ళీ ఒక కొత్త జూనియర్ వస్తున్నాడు. కాబట్టి ఈ ప్రాంతంలో అసలు పోస్టులే రావు, రావు. మేడ్చల్ రంగారెడ్డి, తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలో కానీ, సిద్దిపేట జిల్లాలో కానీ, జనగాం జిల్లాలో కానీ ఎప్పుడు పోస్టులు వచ్చే పరిస్థితులు లేవు. ఇదే పరిస్థితి. రీసెంట్లీ జరిగినటువంటి రిక్రూట్మెంట్ లో 3rd ర్యాంక్ వచ్చింది. ఎక్కడ సార్? సిద్దిపేట. ఓకే. కానీ జాబ్ రాలే. 3rd ర్యాంక్ వచ్చిందని సంతోషపడాలా, జాబ్ రాలేదని బాధపడాలా అనేది పెద్ద ఆశ్చర్యం. ఎవరికైనా చెప్పుకుంటే జాబ్ రాలేదనేది ఉంటుంది తప్ప నీకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది చూడరు. స్టేట్లో 3rd ర్యాంక్ అంత వచ్చి కూడా, ఎందుకంటే 2 పోస్టులు ఉన్నాయి. ఎందుకు పోస్టులు ఉన్నాయంటే మీరు అన్నట్టు అర్బన్ ప్రాంతానికి అందరు వచ్చేసారు. ఎక్కడైతే ఆల్రెడీ వెల్ డెవలప్డ్ ఉండి ట్రాన్స్పోర్టేషన్ ఉందో అక్కడికి అందరు వచ్చేసింది, అక్కడ పోస్టులు లేవు. ఇప్పుడు ఇట్లా ఈ సీనియారిటీకి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నిజానికి రూరల్ ఏరియాలో ఒక్క సీనియర్ టీచర్ ఉండడు, ఒక్క సీనియర్ ఉద్యోగి ఉండడు. అయితే సీనియారిటీ పిల్లలకు అసలే యూజ్ కాదు ఎక్కడ. ఇది కూడా సమస్య, ఇది కూడా పెద్ద సమస్యనే. సీనియర్స్ ను డిస్ట్రిబ్యూట్ చేసేది, సీనియర్స్ ను డిస్ట్రిబ్యూట్ చేయలేదు. సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చి సీనియర్స్ అందరినీ తీసుకుపోయి ఒక చోట వేసేసిండ్రు. తర్వాత నేను చెప్పినటువంటి కార్యక్రమాలు చాలా వరకు జరిగినాయి. సో దానివల్ల పరిణామాలు అనేటటువంటి ఇంకా నడుస్తూనే ఉన్నాయి ఇప్పటికీ. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము మళ్ళీ ఇస్తామన్నా కూడా మళ్ళీ మ్యూచువల్స్ వస్తారు. మళ్ళీ మ్యూచువల్స్లో ఎవరు వస్తారు, ఎవరైతే రిటైర్ కాబోతున్నారో వాళ్ళు ఇమీడియట్గా మ్యూచువల్ ఇవ్వడం, మళ్ళీ అక్కడ పోయిన తర్వాత రిటైర్మెంట్ తీసుకోవడం, ఇట్లా దీనివల్ల చాలా తేడా అనేటటువంటిది వస్తుంది. కానీ దీన్ని బట్టి చూస్తే అర్బన్ ప్రాంతంలో ఏదైతే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకు చాలా కష్టతరంగా మారుతుంది. అర్బన్ ప్రాంతాల్లో చదువుతున్నటువంటి, అర్బన్ ప్రాంతాల్లో పుట్టినటువంటి వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఉద్యోగాలు రానటువంటి పరిస్థితులు రాను 317 వల్ల ఖచ్చితంగా జరుగుతుంది. ఈ 317 అనేటటువంటిది పూర్తిగా తొలగించాల్సినటువంటి అంశం. ఓవరాల్ శాంక్షన్డ్ పోస్టులు ఎన్ని కావాలనో చూసి ఉన్నటువంటి వ్యక్తులను నిర్దేశించిన తర్వాత వేకెన్సీస్ను బట్టి నోటిఫికేషన్స్ ఇస్తే తప్ప రానే రావు భవిష్యత్తులో. సరే, మొత్తానికి ఈ జటిలమైన సమస్యను ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఏదైనా ఆలోచన చేయదలుచుకుంటే ఫస్ట్ స్టెప్ ఏం తీసుకోవచ్చు? ఫస్ట్ స్టెప్ ఇప్పుడు చూడండి, చాలా పెద్ద వాటికి పరిష్కారాలు మన అసెంబ్లీ ద్వారా వచ్చినాయి. ఇప్పుడు ఎంఆర్పిఎస్ వర్గీకరణ అనుకోండి, తర్వాత 42% బీసీ రిజర్వేషన్, అంత పెద్ద సమస్యలను పరిష్కరించినటువంటి ప్రభుత్వాలు చిన్న ఎంప్లాయీస్ సంబంధించిన 10,000 మంది ఎంప్లాయీస్, అది కూడా ఏంటి ఇక్కడ నుంచి అక్కడ పోతారు తప్ప కొత్త ఉద్యోగాల్లో ఆటోమేటిక్గా వస్తాయి కదా. ఒక ప్రాంతం వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోతే ఎక్కడైతే నోటిఫికేషన్లు ఇవ్వాలనో ఆటోమేటిక్గా వస్తుంది. ప్రభుత్వం కూడా చెప్పుకోవచ్చు మేము ఇన్ని పోస్టులు ఇచ్చినామని చెప్పి, కానీ అదొక పరిష్కారం అనేటటువంటిది ఖచ్చితంగా చేయాలి అనేటటువంటి ఆలోచన ఎందుకో ప్రభుత్వాలకు లేకపోవడం వల్లనే అది వస్తుంది. అది పెద్ద ఎత్తున ఇటు లేదు. కోర్టు అన్న ఒక స్పష్టమైనటువంటి తీర్పు అనేటువంటి, ఎందుకంటే కోర్టులో చాలా కేసెస్ ఉన్నాయి, కొన్ని వందల కేసులు 317 మీద ఉన్నాయి. అవి ఏళ్ల తరబడి నాంతున్నాయి తప్ప వాటికి పరిష్కారం రాకపోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. సో ప్రభుత్వం నిర్ణయించాలి. ఓకే, సరే, ఈ సమస్యకు సంబంధించి 317 జీవో అన్ని స్థాయి ఉద్యోగుల్లో ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య కదా. మరి ఈ సమస్య మీద అన్ని ఉద్యోగ సంఘాలకు, అన్ని ఉద్యోగులకు సంఘాలు ఉన్నాయి కదా సార్, మళ్ళీ సంఘాలు ఎందుకు బలంగా ఈ అంశం మీద పోరాటం లేదు? ప్రభుత్వం దృష్టికి దీన్ని తీసుకువెళ్ళడంలో ఎక్కడైనా లోపం జరుగుతుందా? ప్రభుత్వం దృష్టికి ఇది ఇక్కడ ముఖ్యంగా ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారంటే జూనియర్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. సీనియర్స్ అంతా ఆల్రెడీ సెటిల్ అయిపోయింది, జూనియర్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. జూనియర్స్ సంఘాల బాధ్యులుగా ఉండే అవకాశాలు తక్కువ మెయిన్ బేసికల్గా. కాబట్టి జూనియర్స్ తమ సమస్యను చెప్పుకోవడం ఇది ఒక అంశం కింద పెడుతున్నారు, ఒక రావణ కష్టం లాగా రగులుతుంది తప్ప లేదు దీనికి ఖచ్చితంగా పరిష్కారం కావాలి అనేటటువంటి ఆలోచన సంఘాలు చేస్తే ఆటోమేటిక్గా జరగదంటూ ఏది లేదు. సంఘాలు ఏ రోజు తలుచుకుంటే అది పెద్ద ఇష్యూ కాదు ఇది.
మ్, ఈ ఇంత పెద్ద రాష్ట్రంలో ఉమ్, 10,000 ఉద్యోగాలు అనేటటువంటి పెద్ద ఎక్కువ కాదు. ఆయన 10,000 ఉద్యోగాలు కొత్త క్రియేట్ చేయట్లేదు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి. అది పెద్ద దానివల్ల నష్టం కూడా లేదు. కానీ అది జూనియర్స్ కావడము అది రకరకాల ఓవరాల్ గా జూనియర్స్ కడుపు నొప్పి సీనియర్లకు ఎందుకు పడుతుంది? పట్టట్లేదు. నడుస్తుంది అట్లా. నడుస్తుంది ఒక అంశంగానే పరిగణిస్తారు తప్ప దీని మీద తీవ్రమైన పోరాటం అంతే. చేస్తలేరు అనేది అంతే. జూనియర్ల అభిప్రాయం. అభిప్రాయం. సరే, ఇది జీవోకి సంబంధించి జీవోలో కూడా కొంత లోటుపాట్లు ఉన్నాయి. అసలు కరెక్ట్ జీవో రావడానికి కూడా కొంత ఆరోపణలు ఏంటి సార్? ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక ఉద్యోగి తన తల్లిదండ్రులకు సేవ చేయాలంటే స్థానికంగా అక్కడనే ఉండాలి. ఇప్పుడు ఏమైపోయింది, తీసుకుపోయి ఎక్కడనో వేరే ప్రాంతంలో వేసింది. తల్లిదండ్రులను చూడలేని పరిస్థితి, ఇది లేని పరిస్థితి. జీవోలో ఉన్నటువంటి లోపాలు కానీ ఆలోచిస్తే, ఒక ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీలో ఎవరికి జబ్బు వచ్చినా ఏది వచ్చినా దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఓన్లీ మెడికల్ కేసెస్ను మాత్రం పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఏ మెడికల్ కేసెస్? ఎంప్లాయీకి జబ్బులు వస్తే తప్ప ఎంప్లాయీలు ఉన్నటువంటి ఫ్యామిలీస్, భార్యలకు కానీ పిల్లలకు కానీ లేకపోతే తల్లిదండ్రులకు కానీ ఎవరికి వచ్చినా అది పరిగణలోకి తీసుకోవట్లేదు 317లో. అదే మళ్ళీ బదిలీలకు మాత్రం తీసుకుంటాం. బదిలీలకు తీసుకునే కానీ 317లో అది తీసుకోలేదు. తర్వాత స్పౌస్ కేసెస్ అంటున్నారు. స్పౌస్ కేసెస్ ఎవరు పరిగణలోకి తీసుకుంటున్నారు? ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, లోకల్ బాడీ టీచర్స్కు తప్ప మిగతా కార్పొరేషన్స్ స్పౌస్ కేసెస్ పరిగణలోకి తీసుకోలేదు. హైకోర్టు వాళ్ళను తీసుకోలేదు, కోర్టులో పనిచేసే వాళ్ళని తీసుకోలేదు, తర్వాత బ్యాంక్ వాళ్ళని తీసుకోలేదు, రైల్వేస్ వాళ్ళని తీసుకోలేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తీసుకోలేదు, ప్రైవేట్ ఎంప్లాయీస్ని కూడా తీసుకోలేదు. తీసుకోకుండా ఓన్లీ వీళ్ళకి మాత్రమే చేస్తామనేటటువంటి ఒక లిమిటేషన్స్ చాలా క్రూరమైనటువంటి లిమిటేషన్స్. ఎంప్లాయీకి అందరూ సమానం. ఒక సపోజ్ నేను సంగారెడ్డిలో భర్త ప్రైవేట్ జాబు, భార్య గవర్నమెంట్ జాబ్, సాఫీగా సాగుతున్నటువంటిది. ఇల్లు కట్టుకున్నారు, 2 పిల్లలు చదువుతున్నారు. సడన్గా భార్య ఈ 317లో తీసుకుపోయి వేరే జిల్లాలో వేసేసి అతను ఉద్యోగం వదిలిపెట్టి పోలేడు, ఇల్లు వదిలిపెట్టి పోలేడు. ఇప్పుడు అక్కడ ఆమెకు ఒక పరిస్థితి, ఎక్కడ ఉండాలనో ఇన్సెక్యూరిటీ, ఇక్కడ ఫ్యామిలీకి ఎఫెక్ట్. సో ఇట్లాంటి కేసెస్ ఉన్నాయి. కాబట్టి స్పౌజ్ అంటే అన్ని రకాలైనటువంటి స్పౌజ్లను చూడాలి. ఇప్పుడు భర్త, భార్య, కొంతమందిని మాత్రమే తీసుకోవడం. ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ స్పౌజ్ అంటే స్టేట్ గవర్నమెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు? బయట చాలా మంది ఉంటారు. ఈవెన్ ఐటీ ఎంప్లాయీస్ని కూడా తీసుకోలేదు. ఇప్పుడు నవేడేస్ మొత్తం ఐటీ ఉంటుంది. సో కొంతమంది రీసెంట్లీ ఏం చేసిందంటే ఐటీ ఉద్యోగస్తుల ఫ్యామిలీస్ ఆ యొక్క ఉద్యోగాన్ని వదిలిపెట్టి మళ్ళీ టీఎస్పీఎస్సీ రాసి మళ్ళీ కొత్త వేళ జోన్లో ఉద్యోగాలు తీసుకున్నారు. అట్లాంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. సో ఈ ఖాళీలు ఏర్పడడానికి కారణం ఏంటంటే ఈ 317 అనేది మేజర్గా అయిపోయింది. సో మెడికల్ అందరికీ ఇవ్వాలి, ఫ్యామిలీలో ఎవరికున్నా ఇవ్వాలి, స్పౌజ్ కూడా అందరినీ పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడు చాలా మందికి కూడా బెనిఫిట్ అవుతుంది. అట్లా కాకుండా కేవలం ఒక రిస్ట్రిక్టెడ్. మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే దీని ద్వారా మీ ద్వారా ఇది ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ మళ్ళీ ఐఏఎస్లకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు కేవలం వాళ్ళు కోర్టులకు పోయి క్యాట్లకు పోయి రకరకాల తిప్పలు పడ్డప్పుడు మళ్ళీ చిన్న ఎంప్లాయీస్కు రోగాలు వస్తే, వాళ్ళ ఫ్యామిలీస్కు రోగాలు వస్తే, లేకపోతే వాళ్ళ స్పౌజులు పనిచేస్తుంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఉండవు ఉద్యోగం తప్ప. సో అటువంటి వాటి పట్ల ఎందుకు కనికరం చూపిస్తలేరో, ఎందుకు నిర్దయగా ఉన్నారనేటటువంటిది మాత్రం ప్రభుత్వమే ఆలోచించాలి. ప్రభుత్వమే దీనికి ఒక పరిష్కారం అనేది ఖచ్చితంగా చూపించాలి.